రావ్ బహదూర్ మూవీ చూసి కన్‌ఫ్యూజింగ్‌గా, స్లోగా ఉంది అనిపించిన వాళ్ళు స్లోగా అనిపిస్తుంది ఇనీషియల్‌గా ఒక ఫ్యూ మినిట్స్. బట్ డెఫినిట్‌గా ఈ 3 ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే మిస్ అయ్యి ఉంటారు. ఫస్ట్ పాయింట్ ఫైర్ ఫ్లై సీన్. సో ఫైర్ ఫ్లై ఇనీషియల్‌గా రామప్ప మెదడులోకి వెళ్ళినట్టు చూపిస్తారు మనకి యానిమేషన్. సో అది బేసిక్‌గా మనకు కూడా ఇన్ జనరల్ చూసుకుంటే రెగ్యులర్‌గా మనకి ఏదైనా ఒక చిన్న అనుమానం గానీ, ఒక బాధ గానీ, ఒక డౌట్ వాటెవర్ ఏదైనా వచ్చినప్పుడు అది మనకి దొలిచేస్తూ ఉంటుంది మైండ్‌లో పురుగులాగా. అబ్బా! ఇది ఏంటో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది అనుకుంటాం మనం కూడా. సో అది సింబాలిక్‌గా అతను చెప్పడం జరిగింది మనకి డైరెక్టర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటి అంటే గోస్ట్స్ అనే కాన్సెప్ట్‌ని డైరెక్టర్ ఎలా కన్వే చేశాడో అని నాకు అనిపించింది. అంటే లైక్ మనకి లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు పేరెంట్స్ ఇంట్లో నో అంటారు. సో ఏం చెప్తారు యూజువల్లీ, ఆ నలుగురు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు, పరువు పోతుంది అది ఇది అంటారు. కాబట్టి సో అతనికి కూడా ఆ ఇన్బిల్ట్ లోపల ఆ భయాలు, ఆ గిల్ట్ ఫీలింగ్ తనకి మైండ్లో ఏమో ఆ పురుగు దొలిచేస్తోంది, ఇదా నిజమా కాదా అనేది. కానీ మనసులో మాత్రం నేను తప్పు చేశానేమో ఆ గిల్ట్ ఏదైతే ఉందో అతన్ని వేధిస్తుంటుంది. సో అందుకే ఒక క్యారెక్టర్ మాత్రం ఎక్కువ తరచూ అతనికి హాంట్ చేస్తూ ఉంటుందని నాకు అనిపించింది. థర్డ్ పాయింట్ వచ్చేసి నాకు ఆ రొటేటింగ్ వాల్స్ చూపిస్తారు. కన్ఫ్యూజన్ అంటే మనకి తల్లో చాలా ఆలోచనలు తిరిగిపోతున్నాయి అంటూ ఉంటారు కదా. సో బేసిక్గా దాన్ని మేబీ ఆ రామప్పకి జరిగే ఆ కన్ఫ్యూజన్, ఆ భయము, ఆ గిల్ట్, డౌట్, అవన్నీ అనుమానము, ఇవన్నీ కూడా అతనికి ఆ మైండ్లో అలా తిరుగుతున్నాయి అనే దాన్ని సింబాలిక్గా చూపించాడేమో అని నాకు అనిపించింది. సో ఈ 3 డీటెయిల్స్ కనుక మనం గుర్తుపెట్టుకుని కనెక్ట్ చేసుకుంటే, ఒకవేళ మూవీ చూసిన వాళ్ళు చూడాలి, వాళ్ళు కనుక ఇవి దృష్టిలో పెట్టుకుని కనుక మూవీ చూస్తూ ఉంటే మీకు డెఫినెట్గా చాలా బాగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ మాత్రం.